సమస్యలు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటాయా? గుండె జబ్బులు వచ్చేటప్పటికి ఆడవాళ్ళలో తక్కువగా ఉంటాయి అని చాలామంది అనుకుంటుంటారు. ఇది నిజమే. ఆడవాళ్ళలో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మగవాళ్ళుగా పుట్టడమే ఒక హార్ట్ అటాక్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద భావించాలి. ఆడవాళ్ళకి ఎందుకు తక్కువగా ఉంటాయి? ఆడవాళ్ళకి చిన్న వయసులో ఏంటంటే హార్మోన్ల ప్రభావంతో, అంటే ఈస్ట్రోజన్ హెల్ప్ చేయటం వల్ల, ఈస్ట్రోజన్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ ప్రొటెక్ట్ చేస్తుంది హార్ట్ అటాక్ రాకుండా. అయితే అది బాడీలో ఏ విధంగా మన మెకానిజంలో అది ఉందో కరెక్ట్గా మనకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటున్నారంటే, అదే ఈస్ట్రోజన్ తీసుకొని ఆ ఈస్ట్రోజన్ రాని వయసులో లేడీస్లో వేసి చూస్తే హార్ట్ అటాక్లు తగ్గల. అంటే ఈస్ట్రోజన్ వల్ల హార్ట్ అటాక్లు తగ్గుతున్నాయని తెలిసింది, కానీ మనమే ఈస్ట్రోజన్ తయారు చేసి అది హార్ట్ అటాక్లు రాకుండా నివారించడానికి ఇద్దామని ప్రయత్నం చేస్తే కుదరలేదు. దానివల్ల హార్ట్ అటాక్లు తగ్గకపోగా ఇంకా వేరే సమస్యలు వచ్చినాయి. కాబట్టి మనకి న్యాచురల్గా బాడీ డెవలప్మెంట్లో వచ్చిన ఈస్ట్రోజన్ వలన మెన్సెస్ జరుగుతున్న లేడీస్ చాలా వరకు హార్ట్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేయబడతారు. అయితే ఈ ప్రొటెక్షన్ కొన్నిసార్లు తప్పిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంటే కనుక ఆ ప్రొటెక్షన్ ఉండదు. అలా షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగా మగవాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో అదే విధమైన రిస్క్ ఉంటుంది. అదేవిధంగా మెనోపాజ్ దాటిన వాళ్ళకి, ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం మగవాళ్ళతో సమానంగానే ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మగవాళ్ళల్లో 50 ఏళ్ళు దాటిన తర్వాత రిస్క్ పెరుగుతుంటే, ఆడవాళ్ళలో 60 ఏళ్ళు దాటిన తర్వాత హార్ట్ ప్రాబ్లం రిస్క్ పెరుగుతుంది. సో కానీ హార్ట్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇంకా కొన్ని వేరే సమస్యలు కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. మగవాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టు ఆ నొప్పి అది టిపికల్గా తెలుస్తుంది ఖచ్చితంగా. ఆడవాళ్ళలో అంత క్లియర్గా తెలియదు, కొంచెం వేగ్గా ఉంటుంది. సో నొప్పి కొంచెం ఇక్కడ నొక్కినట్లుగాను, ఇక్కడ గుచ్చుకున్నట్లుగాను కొంచెం డిఫరెంట్ టైప్లో వస్తాయి ఆడవాళ్ళకి నొప్పులు. అందుకని ఆడవాళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా అది గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది. మగవాళ్ళలో గుర్తుపెట్టినంత ఫాస్ట్గా గుర్తుపట్టలేము. అదేవిధంగా ట్రెడ్మిల్ టెస్ట్ అనేది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చూడటం కోసం చేస్తారు. అది ఆడవాళ్ళలో ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రెడ్మిల్ చేసి పాజిటివ్ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు ఆడవాళ్ళలో. కానీ అదే మగవాళ్ళలో కనుక ట్రెడ్మిల్ చేసి ఆ ట్రెడ్మిల్లో పాజిటివ్ కనుక ఉంటే కనుక వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలైన డిఫరెన్సెస్ ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. బైపాస్ చేసిన తర్వాత ఆడవాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది బైపాస్కి, మగవాళ్ళలో కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది. సో ఆడవాళ్ళల్లో మనం బేసిక్గా చెప్పుకున్నట్లయితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ముందు వయసులో, అంటే యుక్త వయసులో కొంచెం ఖచ్చితంగా మగవాళ్ళకన్నా తక్కువగా ఉంటుంది. కానీ మెనోపాజ్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మగవాళ్ళకి ఆడవాళ్ళకి సేమ్ స్థాయిలో ఉంటుంది. కేవలం ఆడవాళ్ళు అన్న కారణంగానే వాళ్ళకి నొప్పిని మనం సరిగ్గా పరిగణించకపోతే హార్ట్ అటాక్లు వచ్చేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.